ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం కాపాడుట. దేవుడు మనలను ఎలా కాపాడుతున్నాడు, దేవుడు మనలను ఏ విధంగా కాపాడుతున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతున్న విధానం ఇది. ఇప్పుడు మనం దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నారనేవి ఒకసారి చూద్దాం. మన ప్రయాణంలోనే కానీ, మన ఇబ్బందులలోనే కానీ, మన ఆరోగ్యాల్లోనే కానీ, మన పనుల్లోనే కానీ, ఇంకా మరెన్నో దృశ్యాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన 3వ వచనం. వేటగాని వరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు అంటే సాతాను ఊరిలో నుంచి ఆయన మనలను కాపాడుతున్నాడు అని ఈ వచనంలో మనకు తెలుస్తుంది. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. సాతాను ద్వారా, అపవాది ద్వారా వచ్చే కీడును దేవుడు మనకు అంటుకోకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను ఏ విధంగా అయితే దాచుకుని కాపాడుతుందో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని అయితే ఇస్తూ ఉన్నారన్న విషయం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దేవుడు మన పనుల్లో కాపాడుతున్నాడు, మన ప్రయాణాల్లో కాపాడుతున్నాడు, మనం పడుకున్నప్పుడు కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఒకరోజు ప్రార్థన అయిన తర్వాత మందిరంలో బరక మార్చుకుని నేను, మా మమ్మీ, మా డాడీ, అలాగే మా సిస్టర్ మార్చుకుని పడుకున్నప్పుడు మా మమ్మీ ఒక చేతికి చల్లగా తగిలింది అని మమ్మీ చెప్పారు. అది ఏంటని పట్టించుకోలేదు. ఉదయం లెగిసి పడక వాల్చుతున్నప్పుడు ఒక చేతి కింద కట్లపాము, బరకం కింద కట్లపాము అనేది ఉంది. ఎవరికి తెలీదు, బ్రతికే ఉంది ఆ కట్లపాము. ఆ దృశ్యం ఎవరికి తెలీదు. మరి దేవుడు ఆ రీతిగా కూడా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి మీలో అనేకుల్ని వేరే విధంగా కూడా కాపాడి ఉండొచ్చు. కాబట్టి దేవుడు మనలను కాపాడే వ్యక్తి. చూడండి, 91వ కీర్తన 5వ వచనం చూసుకుంటే ఇలా రాయబడి ఉంది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగముకైనను నీవు భయపడకుందువు. అంటే రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను. అంటే రాత్రి వేళ కలుగు భయము అంటే ఆ మదర్ని రాత్రి ఏ విధంగా అయితే కాపాడారో, అలాగే అనేకమైన సంగతుల్లో కూడా దేవుడు రాత్రి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. చీకటిలో సంచరించి తెగుళ్ళకైనను, మధ్యాహ్నం ముందు పాడుచేయి రోగముకైనను నీవు దేనికి భయపడకుందువు. చీకటిలో సంచరించిన తెగులకే కానీ, మధ్యాహ్నం ముందు పాడుచేయి రోగముకే కానీ నీవు భయపడకు అని ఈ వచనంలో తెలియపరుస్తుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను కాపాడుతూ ఉన్నారు. ఈ యొక్క అంశం ద్వారా మనం ఒకసారి కొన్నేళ్ళు కొండపైన జరిగిన దృశ్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్నేళ్ళు కొండపైన ఒక గొప్ప మేఘం ఆవరించినప్పుడు అహాబు భయపడినప్పుడు అగ్నివర్షాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమ్మరించారు. అలాగే దానియేలును సింహపు బోనులో వేసిన దృశ్యాన్ని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. దానియేలు సింహపు బోనులో వేసిన తరువాత దేవునికి మొర్రపెట్టగా దేవుడు సింహాల నోలను మూయించారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క సిచ్యువేషన్ కూడా మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే, అగ్నిలో పడవేసుకున్నా కానీ కాలకుండా తిరిగి బయటకు వచ్చిన దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీలో అనేకులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాపాడుతూ ఉన్నారు. ఆయన విశ్వసించి, ఆయన నమ్మి, ఆయన యందు భయభక్తులతో కలిగి ఉంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని కాపాడినట్లుగా కానీ ఇంకా అనేకమైన రీతిగా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారని మీకు చెప్తూ ఉన్నాను.